తెలంగాణలో రుణమాఫీ చుట్టూ తిరుగుతోంది రాజకీయం. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ప్రధాని మోదీ కూడా రేవంత్ ప్రభుత్వంపై కామెంట్స్ చేయడం వల్ల ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్ళింది. ఇటీవల ఓ సభలో మోదీ తెలంగాణలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇప్పటికీ అది జరగలేదని విమర్శించారు. రైతులు ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు. దీనిపై రియాక్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. మీ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీని అమలు చేసిందని తేల్చి చెప్పారు. మొత్తం 3 విడతల్లో ఇది అమలు చేశామని లెక్కలతో సహా ఆ లేఖలో వివరించారు రేవంత్ రెడ్డి. రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేశామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మీ సహకారం కావాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ప్రధాని మోదీకి లేఖ రాసి మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నది అంతా అబద్ధమని ఆరోపించారు.